దయచేసి నా ప్రేమను అర్థం చేసుకోండి. మీ ఎదురుగా నేను ఈ విషయం చెప్పలేను, అందుకే ఇలా లెటర్ రాసి పెడుతున్నాను. ఈ లెటర్ చదివాక మీకు నా మనసు అర్థమవుతుంది. మీ నిస్వార్థమైన ప్రేమకు నేను తిరిగిచ్చేది నా ప్రేమ మాత్రమే. ఇట్లు మీ అహల్య. రే కన్నా, మీ అమ్మని నాన్నని కలపడానికి నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఫలించాలరా. మీ అమ్మ ప్రేమ మీ నాన్నకు తెలియాలరా. ఇందుకు నువ్వే సాక్ష్యం కావాలి. ఇంకాసేపట్లో గౌతమ్ బాబు వస్తాడు. ఖచ్చితంగా ఈ లెటర్ చూసి చదువుతాడు. అహల్య ప్రేమని అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ కలిసిపోతారు. ఇక ఏ సమస్య ఉండదు. అహల్య గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం లేదండి, చిన్న పని ఉంటే. ఏంటి అలా డల్గా ఉన్నారు? ఏం లేదండి. సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. రే 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 బుజ్జి, ఏంటి మావయ్య? ఇంట్లో ఏమైనా జరిగిందారా? ఇందాక నువ్వు ఇంట్లో లేనప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది మావయ్య. ఏం జరిగింది? నిజంగానే గౌతమ్కి బుద్ధి లేదత్తయ్య. అహల్య ఏం మాయ చేసిందో, ఏం మత్తుమందు పెట్టిందో గాని తనని పెళ్లి చేసుకుని అందరి సంతోషాన్ని పాడు చేశాడు. ఐశ్వర్యవంతురాలైన అదితిని కాదని దరిద్రురాలైన అహల్యని కట్టుకొచ్చాడు. వాడిని ఏం చేసినా పాపం లేదు. ఏదైనా ఉంటే నన్ను అనండి. ఆయన ఎందుకు అంటున్నారు? కావాలంటే నన్ను నిందించండి, తిట్టండి. అంతేకాని ఆయనంటే బాగోదు. అమ్మా నాన్న లేరు, ఆస్తి పాస్తులు లేవు, ఊరు పేరు లేదు, పౌరుషానికి మాత్రం కొదవలేదు. ఇదే జరిగింది మావయ్య. నాన్నమ్మా, అక్క, బావా, అందరు రండి. ఏంట్రా ఏంట్రా అరుస్తున్నావు? నేను ఇంట్లో లేని టైంలో మీరంతా నా గురించి, అహల్య గురించి ఏదేదో అన్నారంట. నువ్వు రాగానే మీ ఆవిడ నీతో చాడీలు చెప్పిందా? అహల్య ఏం చెప్పలేదు. ఓ, ఆవిడ గారు నమ్మిన పంటు ఈ బంగారు రాజు చెప్పాడేమో. ఎరా, పనోళ్ళ పడుండకుండా నీకివన్నీ అవసరమా? రాజు అంకుల్ చెప్పలేదు చేచి, మావయ్యకి నేనే చెప్పాను. వేళ్ళుడంత లేవు, నువ్వు కూడా మాటలు మోయడం మొదలు పెట్టావేంట్రా? వీడు మన కడుపున చెడబుట్టాడు వంతిక. అసలు విన్ని. ఆగు బావా, ఆగు. పెద్దవాళ్ళు మీరు తప్పు చేసి పిల్లన్నట్టారేంటి? మేమేం తప్పు చేసామరా? అహల్య అనామకురాలు, తనకు అమ్మా నాన్న ఎవరూ లేరు, పుట్టిల్లు కూడా లేదు.
బాబుకి బారసాల చేస్తే తన తరపు నుంచి ఎవరూ రారని ఏదేదో మాట్లాడి తనను అవమానించారంట. ఆ తప్పు కదా నానమ్మా? అందులో అవమానం ఏముందిరా? తనకెవరూ లేరని నువ్వే కదా చెప్పావు. అహల్యకి పుట్టిల్లు లేదు, అన్ని అత్తారిల్లే అని నువ్వన్న మాటే కదా బామర్ది మేమన్నది. తనకి ఎవ్వరూ లేరు, తనకు అండగా మనం అందరం ఉండాలన్న ఉద్దేశంతో నేను చెప్పాను. మీరు అవమానించాలని కాదు. అనామకురాల్ని అనామకురాలంటే అందులో తప్పే ఉంది. ఇదే నువ్వు అదితిని పెళ్లి చేసుకునుంటే అదితికి పుట్టిల్లుంది, నీకు అత్తరిల్లుండేది. అల్లుడిగా ఇప్పుడు నీకంత మర్యాద ఉండేది. నేను అహల్యతో సంతోషంగా ఉన్నాను అన్నమ్మా. అంతకు మించి అల్లుడిగా నాకే మర్యాదలు అవసరం లేదు. అత్తింటి గౌరవ మర్యాదలు నీకు తెలియదురా. అదితిని పెళ్లి చేసుకొనుంటే నీకవన్నీ దక్కేవి. పుట్టిల్లు లేని కోడలు, అత్తిల్లు లేని అల్లుడు దండగా అంటారు బామర్ది. అవునా? మరి మా అక్కకి అత్తారిల్లు ఎక్కడ బావా? మరి మీ ఇల్లు వదిలేసి మా ఇంట్లో ఇల్లరికం ఎందుకుంటున్నారు? అలాంటి నువ్వు అల్లుడి మర్యాదల గురించి మాట్లాడుతున్నావా? బాగుంది అక్క. నీకు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు మీ అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటున్నావు. నువ్వు కూడా అత్తారింటి గురించి మాట్లాడుతున్నావా? చూసావా అమ్మ వీడు నన్ను మా ఆయన్ని ఎన్నేసి మాట్లాడుతున్నాడో. ఇల్లరికం ఉంటున్నావని చులకన చేసి మాట్లాడుతున్నాడు. ఇంటల్లుండి అవమానించడం ఏం పద్ధతిరా గౌతమ్? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? మరి ఇంటి కోడల్ని అవమానించడం మర్యాద నానమ్మా? మరి ఇదేనా నీ పెద్దరికం? ఈ ఇంటి కోసం అహల్య ఎంత చేసింది. అప్పుడు అహల్యకి పుట్టిల్లు లేదని గుర్తు రాలేదా మీకు? నాన్నకి యాక్సిడెంట్ అయితే తన రక్తం ఇచ్చి నాన్నని కాపాడింది. చెయ్యని తప్పుకి నాన్న మీద నింద పడితే ఆ నిందని తన మీద వేసుకొని స్టేషన్కి వెళ్ళింది, కోర్టు మెట్లెక్కింది. అప్పుడు తన పుట్టిల్లు గుర్తు రాలేదా మీకు? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అరేంజ్ చేసింది, అప్పుడు గుర్తు రాలేదా? అంతెందుకు, నందుతో శ్రావ్య పెళ్లి చేయలేమని మనం అందరం చేతులు ఎత్తేస్తే తను శ్రావ్య పెళ్లి చేసి తన అత్తారింటికి పంపించింది. అప్పుడు అహల్యకి పుట్టిల్లు లేదని గుర్తు రాలేదా మీకు? తను ఎన్నో మంచి పనులు చేసింది, ఎన్నోసార్లు ఈ ఇంటి గౌరవాన్ని మర్యాదల్ని కాపాడింది.